అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ల కోసం 2 కొత్త రూల్స్ను ఆమోదించింది. ఇక ఈ మార్పులు జూలై 2025 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇక ఈ కొత్త రూల్స్ బ్యాట్, బాల్స్ మధ్య సమతుల్యతను తిరిగి తీసుకురావడం, అలాగే ఆటగాళ్ల భద్రతను పెంపొందించడం లక్ష్యంగా ఉన్నాయి. ఇక ఫస్ట్ రూల్ సింగిల్ బాల్ రూల్. ప్రస్తుతం ఓడిఐలలో 2 కొత్త బంతులను ఉపయోగిస్తుంటారు. కొత్త రూల్ ప్రకారం 1 నుంచి 34 ఓవర్స్ వరకు 2 కొత్త బంతులను ఉపయోగిస్తారు. కానీ 35వ ఓవర్ నుంచి ఫీల్డింగ్ జట్టు ఆ 2 బంతుల్లో ఒకదాన్ని ఎంచుకొని మిగిలిన 16 ఓవర్స్ ఆ ఒక్క బంతితోనే బౌలింగ్ చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ 25 ఓవర్లు లేదా అంతకంటే తక్కువగా తగ్గించబడితే ఒకే బంతిని ఉపయోగిస్తారు. ఈ మార్పు రివర్స్ స్వింగ్, స్పిన్ను తిరిగి తీసుకురావడం ద్వారా బౌలర్స్కు సహాయపడుతుంది. ఎందుకంటే 2 బంతుల వాడకం బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉండి బంతి త్వరగా దెబ్బతినకుండా చేస్తుంది. ఈ రూల్ను సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ సిఫార్సు చేసింది. ఇది బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను పునరుద్ధరించడానికి ఉద్దేశించినట్టు తెలుస్తోంది. ఇక సెకండ్ రూల్ కన్కషన్ సబ్స్టిట్యూట్ రూల్ మార్పు. జట్టు ఇప్పుడు టాస్కు ముందు 5 నిర్దిష్ట కన్కషన్ సబ్స్టిట్యూట్స్ను, అంటే వికెట్ కీపర్, బ్యాటర్, సిమ్ బౌలర్, స్పిన్నర్, ఆల్రౌండర్, మ్యాచ్ రిఫరీకి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కన్కషన్ సబ్స్టిట్యూట్ కూడా గాయపడితే మ్యాచ్ రిఫరీ బయట నుంచి లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్ను ఆమోదించవచ్చు. ఈ రూల్ ఆటగాళ్ల భద్రతను మెరుగుపరచడం, కన్కషన్ సంబంధిత సమస్యల్లో స్పష్టత, న్యాయాన్ని నిర్ధారించడం లక్ష్యంగా ఉంది. ఇక ఈ కొత్త రూల్స్ ఓడిఐలలో జూలై 2, 2025 నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ ఓడిఐ సిరీస్తో అమల్లోకి వస్తాయి. టెస్ట్ మ్యాచ్ల కోసం జూన్ 17, 2025 నుంచి, T20లలో జూలై 10 నుంచి అమలు కాబోతున్నాయి.